అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో జరిగినటువంటి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. మాదిగలకు సముచితమైనటువంటి స్థానం ఉంటుంది, బీసీలకు ఉంటుంది, అదేవిధంగా ఎస్టీలకు ఉంటుంది, మైనార్టీలకు ఉంటుంది, పేద వాళ్ళకు ఉంటుంది. అందరికీ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మొదట్లో నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అంటేనే పేద ప్రజల అధికారంలోకి వచ్చినట్టు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి దళితులకు, ముఖ్యంగా బీసీలకు, అదేవిధంగా మైనార్టీలకు, అదేవిధంగా ఎస్టీలకు అందరికీ చేర్చేసి చెప్తా ఉన్నా, ఇక్కడ మల్లు రవి గారిని 3 లక్షల మెజార్టీతో గెలిపించండి. గెలిపిస్తేనే మనకి ఇక్కడ మన ప్రాతినిధ్యం పెరుగుతుంది. బీజేపీ మనల్ని అంచివేసేటువంటి పార్టీ, మనల్ని తొక్కి వేసేటువంటి పార్టీ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంత మోసం చేసినా చూడండి, తెలియదు గారు బీఎస్పీ నుంచి దొరగడిలోకి పోయిండు. కాబట్టి మాదిగలు ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ను నమ్మే పరిస్థితి లేదు. నువ్వు గడిలా దొరకిందనే ఉన్నావు తప్ప నువ్వు పెద్దగా దళితులకు చేసిందే లేదు, మాదిగలకు ఏం చేసింది లేదు. కాబట్టి ఈరోజు మల్లు రవి గారు మాదిగల కోసం పనిచేస్తారు, మాదిగల కోసం పనిచేస్తారు, బీసీలలో అన్ని వర్గాల కోసం పనిచేస్తారు, రెడ్ల కోసం పనిచేస్తారు, వైసీల కోసం పనిచేస్తారు, అన్ని వర్గాలకు ఎస్టీల కోసం అందరి కోసం పనిచేసే వ్యక్తి మల్లు రవి గారు. కాబట్టి మల్లు రవి గారి కోసం ఈరోజు అందరం మాదిగలము, మారలము, బీసీలము, అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఈరోజు మల్లు రవి గారిని నిజాన్ని తెచ్చుకొని ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ మొత్తం తిరిగి ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయించుకొని ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పేసి ప్రజలు వేడుకుంటారు. అందుకోసమే ఈరోజు మల్లు రవి గారి యొక్క గెలుపు ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి యొక్క ప్రధానమంత్రికి ఖచ్చితంగా బాటలు వేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఒకవైపు ఈ నాగర్ కర్నూలు పార్లమెంటు, మహబూబ్నగర్ పార్లమెంటు, ఈ 2 పార్లమెంట్ ఎందుకోసం అంటే చరిత్రలో ఒక గొప్ప అవకాశం వచ్చింది, ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చింది. అంటే మన ప్రాతినిధ్యం, మన ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పరంగా కూడా రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు ఒక దిశ నిర్ణయించబోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి పేరిట జరిగేటువంటి కార్యక్రమాలు, అది రైతులకు కానీ, ప్రాజెక్టులు కానీ, నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి అది కానీ, అదేవిధంగా రోడ్డు అభివృద్ధి కానీ, వీటన్నిటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం. అయితే ప్రైవేట్ రంగంలో కూడా ఎంప్లాయ్మెంట్ అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ, అదేవిధంగా కంపెనీలు ఇక్కడికి వస్తే ప్రభుత్వ పరంగానేటువంటి ప్రైవేట్ రంగ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. కాబట్టి ముఖ్యంగా మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ 10-15 సంవత్సరాలు అధికారంలో ఉండబోతుంది పేదల ప్రభుత్వం. కాబట్టి అందుకోసం ఈ 10-15 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఈ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, అదేవిధంగా ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతారు. కాబట్టి ఈ యొక్క నాగర్ కర్నూలు పార్లమెంట్ మల్లు గారిని, అక్కడ మహబూబ్నగర్లో డాక్టర్ వంశంకరెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. మల్లు రవి గెలిపే లక్ష్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఆ ఆత్మహత్యలకు మనసు చెల్లించి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలతో కూడిన రాష్ట్రంగా ఉండాలని రాష్ట్రాన్ని అప్పగిస్తే దొరల గడిలా బందీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచింది బీఆర్ఎస్ పార్టీ. బీజేపీ పార్టీ వచ్చేసి సిలిండర్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ, నిత్యావసర సరుకుల పైన కానీ అత్యధిక రేటు పెంచి 10 ఏళ్ళు ప్రజలను నడ్డి విరిచింది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ప్రజలను వాడుకొని, దోచుకొని, దాచిపెట్టుకొని తప్పిస్తే ప్రజలకు ఏం చేయలేదు. ఎక్కడైనా బీజేపీ పార్టీ ఇల్లు ఇచ్చిన చరిత్ర ఉందా? లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇల్లు ఇచ్చిన చరిత్ర ఉందా? లేదు. 60 ఏళ్ళ ముందు నుంచి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ దాంట్లో జీవనం సాగిస్తున్నటువంటి గ్రామాలు ప్రతి ఒక్క ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన వాసి మన యనుమల రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ముఖ్యమంత్రి అయ్యారో అదే రకంగా నాగర్ కర్నూలు మహబూబ్నగర్ తాలూకా జిల్లాలో సంబంధించి మల్లు రవి గారిని, వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతో ఎంపీలుగా గెలిపిస్తే కేంద్రంలో కూడా ఇచ్చిన రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే అవకాశం ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు మనం కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలంటే ఖచ్చితంగా మల్లు రవి గారిని వంశీచంద్ర రెడ్డి గారిని భారీ మెజార్టీతోని ఎంపీగా గెలిపిస్తే మన దేశంలో ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 స్థానాల్లో ఖచ్చితంగా 14 నుంచి 17 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. దీంట్లో కుల మతాలకు ఎటువంటి తావు లేదు. మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అనే తారతమ్యం లేకుండా ప్రజలు 10 ఏళ్ళు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ విసుగు చెందింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నాగరికర్ణంలో ఒక డాక్టర్గా సేవలు అందిస్తూ, ఆయన భార్యగా డాక్టర్గా సేవలు అందిస్తూ, ఆయన అన్న డాక్టర్గా సేవలు అందిస్తూ, ఒక ప్రజలకు ఒక డాక్టర్గా కాకుండా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు సేవ చేయాలనేటువంటి గొప్ప ఆశయంతో మన ప్రియతమ నేత యంగ్ టైగర్ నాగరికర్నూలు ఎమ్మెల్యే ఊత్కుల రాజేష్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మనం గెలిపించుకున్నామో అదేవిధంగా ఒక డాక్టర్గా మల్లురావు గారిని కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మన నాగరికల్ జిల్లాకు సంబంధిస్తే రాజేష్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్లే, వంశీకృష్ణ గారు వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్లే, మల్లురవి గారు పట్టి విక్రమార్క గారు వాళ్ళు డాక్టర్లే. అంటే ఒక డాక్టర్గా ఉండి ఎన్ని వేల కోట్లున్నా కానీ ఆరోగ్యం క్షీణించిందంటే డాక్టర్ దగ్గరికే పోతారు. అట్లా డాక్టర్ దగ్గరికి పోయే అవకాశం లేకుండా డాక్టర్గా ఒక ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్పేసి మీ దగ్గరికి వస్తున్న నాయకులు వీళ్ళని ఆశీర్వదించండి. మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయండి. మల్లురవి గారిని భారీ మెజార్టీతో గెలిపేయండి. ఊత్కుల్ల రాజేష్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఊత్కుల్ల ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారి నాయకత్వాన్ని, వంశీ కృష్ణ అచ్చంపేట ఎమ్మెల్యే గారి నాయకత్వాన్ని, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా మల్లురావు గారిని గెలుపు మనం కోరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నాగరికల్ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వేడుకుంటూ మీ అమూల్యమైన ఓటు మే 11వ తారీఖున ఈరోజు నుంచి లెక్క పెట్టుకుంటే ఒక 15 రోజుల చిన్నది ఉంటుంది. ఈరోజు 22వ తారీఖు ఏప్రిల్ కాబట్టి రేపు నామినేషన్ ఉంటుంది 23వ తారీఖు నాడు మల్లురావు గారు కాబట్టి ఖచ్చితంగా ఆశీర్వదించండి. రేవంత్ రెడ్డి గారి సభను రేపు భారీ మెజార్టీతో భారీ జన సమీకరణతో విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై మల్లురవి. పార్లమెంట్లో గత మల్లు అనంతరాము కాంచి వాళ్ళ ఉద్యమం చాలా నాగరికర్నూలు ప్రాంత ప్రజలకు మాల మాదిగా అనే కులం ఫీలింగ్ లేకుండా ఇక్కడ మన మల్లు అనంతరాములు అలాగే చేశారు. మల్లు అనంతరాముల దగ్గర మల్లు రవి గారు గుర్తొచ్చారు. మల్లు రవి మన ప్రాంతంలో ఒకసారి ఎంపీ, మన చర్చల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గెలిచారు. కనుక ఆయనకు మాత్రం ఆయన కుటుంబానికి మాల మాదిగల ఫీలింగ్ లేదు. మేము మాదిగల మొత్తం మల్లురవి కుటుంబానికి మల్లురవికి ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు పెట్టి ఈ ప్రాంత మాదిగలు మొత్తం మల్లురవి అయితే ఉన్నారు. ఏదో టీఆర్ఎస్లో 10 మందికి ఎన్నికటి మాదిగల ఐక్యత అన్నాడు. ఓన్లీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రమే ఐక్యత పెట్టుకున్నాం. కనుక అది మేము ఖండిస్తున్నాం. వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో మల్లురవి పెద్ద మెజార్టీతో గెలిపిస్తాం. మేము మన రేవంత్ అన్న మన జిల్లా ముఖ్యమంత్రి కాబట్టి ఆయన తృప్తిగా ఇస్తాం. ఈ నాగరికర్నూలు ప్రాంతంలో 7 నియోజకవర్గాల్లో బొబ్బర్ మెజార్టీతో మన మల్లురవి అన్న గారికి ఈ యొక్క పార్లమెంటు మరి ఎంత అయితే అభివృద్ధి చెందాలంత అభివృద్ధి చేస్తారని ఈరోజు మేము తెలియజేస్తాము. మరి అదేవిధంగా వేరే వ్యక్తులు గెలిస్తే ఏమవుతుందంటే పరిపాలన అనేది స్పందిస్తుంది. మరి ఈరోజు గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలమైనటువంటి వ్యక్తులు గెలిచినప్పుడు దానికి గవర్నమెంట్లో ఉన్నటువంటి గెలిచినప్పుడు ఏంటంటే సెంట్రల్ నుంచి స్టేట్ వరకు ఒకటే ఉన్నట్లయితే మనకు పరిపాలన సజావుగా సాగడానికి అవకాశం కలుగుతుంది. మరి అందుకు మనం అందరం కూడా సమాయత్తంగా ఆలోచన చేసి మరి ఎస్సీలు బీసీలు మైనారిటీలు మాలా మాదిగా ఇవన్నీ ఏమీ తేడా లేకుండా అందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ ఇప్పుడు మల్లురవిని అభిమానించే వాళ్ళు అందరూ ఇప్పుడు ఏదైతే మేము సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన కూడా కోరున్నందువలన ఆ సంక్షేమ పథకాలు ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో మరి మనకి ఎమ్మెల్సీ కోడ్ వచ్చింది, అంత తర్వాత మళ్ళీ పార్లమెంట్ కోడ్ వచ్చింది. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయినాం. ఈ ఎలక్షన్ అయిపోయిన ఎమ్మడే రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. ఈరోజు మరి ఏదైనా సరే ఎలక్షన్ అయిపోయిన ఎమ్మడే మేము చేస్తామని చెప్తా ఉన్నాడు. అలాగే రిజర్వేషన్ గురించి కూడా మాదిగ రిజర్వేషన్ గురించి కూడా పార్లమెంట్లో మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా అనుకూలంగా మాదిగలకు అన్యాయం జరిగింది, మాకు ఏడా 3 వల్ల మాకు మాదిగలకు ఇవ్వలేదని మాదిగ సోదరులు ఈరోజు అధ్యక్ష ఉన్నారు. దాన్ని ఏం లేకుండా న్యాయం చేస్తామని చెప్తా ఉన్నారు. అందుకోసమని మల్లురవి గారిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మేము సందేశం చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నడుము బిగించి మరి
ఒక్కవోని దీక్షతో పట్టుదలతో రేవంత్ రెడ్డి గారిని ఎట్లాగైతే మనం ప్రేమలు చేసుకున్నామో అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధాని చేయడానికి మరి మల్రావి గారి గెలుపు ఎంతో అవసరం కాబట్టి మల్రావి గారిని గెలిపించే దిశగా మనం అడుగులు వేసి ఈరోజు మనం ముందుకు తీసుకుపోయే అవసరం ఎంతనే ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు చేస్తాం.